తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రెషర్ అంటే హెక్టిక్ ప్రెషర్ అంటే సినిమా రిలీజ్ ప్రెషర్స్ ఉంటాయి. సో అవి మాత్రం ఎందుకంటే అవుట్పుట్ వెళ్ళిందా రాలేదా, వచ్చిందా, సెన్సార్ సర్టిఫికేట్ ఏమైంది, మళ్ళీ చిన్న చిన్న లెంత్లు ఇష్యూస్ అయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ వచ్చిందా, ఇది హెక్టిక్గా ఉంటుంది ఎవరికైనా కూడా. మన చేతిలో లేని పనులు కదా ఇవి. సో ఆ ప్రెషర్ తప్ప నిద్ర లేకపోవటం. ఏంటండి ఆలోచనలు ఎలా ఉన్నాయి, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఏం లేదు, జనము ఈ సినిమాని వాళ్ళు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే తిరుగుతుంది మైండ్లో అంతే. ఇప్పుడు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతుంది ఈ సినిమాలో. సో ఆ సైడ్ ప్రెషర్ నాకు అసలు ఏమీ లేదు. ఓకే. ఈ సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఏమీ లేదు. ఓకే. ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్. నేనేంటంటే గో విత్ ద ఫ్లో, ఎలా వెళ్తే అలా వెళ్దాం. సో అది లేదు, నిద్ర లేని ఉంది కొంచెం, అదే అంతే. అంటే కొంత గ్యాప్, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకవైపు హీరోగా, ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మరోవైపు ప్రొడ్యూసర్గా ఒకేసారి బిజీ అయిపోయారు. అంటే ఇది ఈ ప్రెషర్ ఉందా? అంటే ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నా చాలా బాగా పనిచేస్తాను. ఓకే. అది నేర్పింది జీవితం మనకి, ఆ గ్యాప్. సో ప్రెషర్ ఫీల్ అవును, నేను ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. అంటే ప్రొడ్యూసర్గా తాజ్మహల్ సినిమా తర్వాత ఇది మళ్ళీ ప్రొడక్షన్ చేయటం, ప్రొడక్షన్ మనం చాలా టాటా బిర్లా నుంచి ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ అసలు ప్రెషరే కాదు ఇప్పుడు, అది నాకు ప్లెజర్. ఓకే. బాగా ఎంజాయ్ చేస్తా. అంటే పర్టికులర్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవైపు హీరోగా 2 బాధ్యతలు తీసుకున్నారు ఎందుకు? అలా ఏం లేదు, ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది, బాగుంది, నా దగ్గరకు వచ్చింది స్క్రిప్ట్. వచ్చినప్పుడు నేను ఈటీవీకి పంపించాను. ఇందులో నా రిస్క్ ఏముంటుంది, ఆ సైడ్ నుంచి పెద్ద రిస్క్ ఏం లేదు. కంటెంట్ ఒకవేళ వాళ్ళకు కూడా నచ్చింది అనుకో, మంచి స్క్రిప్ట్ బయటకు వెళ్తుంది కదా, మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఈ సినిమాతో అవ్వచ్చు కదా, అలాంటి స్క్రిప్ట్ వచ్చింది. అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, అంతే. ఓకే. అంటే ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనేది అంటే ఈ టైటిల్ నుంచి కథ పుట్టిందా, లేకపోతే కథ అనుకున్న తర్వాత టైటిల్ పెట్టారు? కథ అనుకున్న తర్వాతే టైటిల్. కొంచెం ఆడు 90s పిల్లాడు ఉన్నాడు కదా, వాడు ఎంతసేపు మ్యానిపులేట్ చేస్తుంటాడు కదా, వాడు కొంచెం కత్తిరివాడు. సో ఈ స్క్రిప్ట్లో అలాంటి ఒక చిన్న చిలిపితనం అనకూడదు కానీ ఆ ప్రెషర్ ఉంటుంది, అది చాలా కనెక్ట్ అయింది ఈ స్టోరీకి. పైగా నా వెబ్ సిరీస్లో టైటిలే కదా, అందులో కూడా ఈటీవీదే కదా. సో జనానికి ఈజీగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది, ఫన్ ఎలిమెంట్, ఫన్నే కదా అది. దానికి అది అవుట్ అండ్ అవుట్ అది సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసన అనేది ఒక ఫన్ థీమే కదా. సో అందుకని అంతే. కథ టైటిల్ పుట్టినాక కథ పుట్టలేదు. ఓకే. కథకి టైటిల్ సెట్ అయిందని పెట్టాం అంతే. ఏంటన్నా ఎలాంటి కథ అంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా చెప్తాం, అది ఇంత చెప్పను నీకు. నువ్వు నెల్సన్ సినిమాలు చూస్తావు, తమిళ డైరెక్టర్. ఓకే. అలా ఉంటుంది సినిమా, అలా ఉంటుంది. ఒక డాక్టరు, ఒక కోకిల, ఓ దృశ్యంలో ఫన్ ఉంటే ఎలా ఉంటుంది. ఓకే. ఇంకా ఏం చెప్పొచ్చు, మజా ఉంటుంది సినిమా చూస్తుంటే, చూసే ఆడియన్స్కి ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నారండి క్యారెక్టర్. అవును. అంటే ఆ క్యారెక్టరైజేషన్లో ఏంటి అంటే కొత్తదనం ఏంటి అసలు? కొత్తదనం ఏముంటుంది, ఒక ఎంప్లాయీ, నిజాయితీ గల ఎంప్లాయీ, ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ కోసం ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా ఉంటాడు. దీంట్లో ఫన్, ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫన్ జనరేట్ అయితే ఎంత మజా ఉంటుంది, అంతే. అది నచ్చింది బేసిక్ కాన్సెప్ట్లో. అంటే ఈ సినిమా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే మీరే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారా? లేకపోతే నేను అబ్బాయిని అడిగాను, ఇది అబ్బాయి వేరే ఎవరన్నా తీసుకొస్తాను సార్, ఈ కథ మీరు ఓకే చేస్తే అన్నాడు. కథ అంతా విన్నాక ఇది నేను చేస్తే నీకేమైనా అభ్యంతరమా అన్న. నాకేం లేదు సార్ అన్నాడు. అప్పుడు ఈటీవీ పంపించాను, వెళ్ళి చెప్పు, వాళ్ళు ఓకే అంటే ఇది నేనే చేస్తాను అని చెప్పాను. అంటే ఫస్ట్ మరి మొదలు పెట్టడం మనం సినిమా థియేటర్కే మొదలుపెట్టాం కదా. థియేటర్కే మొదలుపెట్టాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో డైరెక్ట్ కంటెంట్ రావట్లా. అవును, చెప్పారు కదా మన ప్రెస్ మీట్లో కూడా. సో అందుకని వాళ్ళని సరే కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ మనం ఎథికల్గా పోతాం కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆలోచించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలే తప్ప
నేను వేరే వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. సో వాళ్ళు నాకు ఎక్స్ట్రా అయిన దానికి కూడా వాడు పే చేస్తా అన్నారు. ఓకే. సో ఒక పెద్ద ప్లాట్ఫామ్కి ఉపయోగపడుద్ది అంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అడిగితే మనం నో అని ఎలా అంటాం, అంతే. అంటే ఫస్ట్ అంటే మీరు థియేటర్కి ఎక్స్పెక్ట్ చేశారు, ఓటీటీకి చేస్తాను వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు ఏంటి సార్, ఏంటన్న అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? థియేటర్ మిస్ బాధేస్తుగా మధు, మనం ఏంటి ఇలా చేసాం, నేచర్ ఏంటి ఎలా డిసైడ్ చేసింది అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా, ఎందుకంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నీకు ఓటీటీలో ఎలా వస్తుంది? రాదు. సో సరే కానీ భగవంతుడు డెసిషన్, ఇది నేచర్ డిసైడ్ చేసింది అలాగా అని, సరే ఓకే సార్. తర్వాత టూ డేస్ బాధపడ్డా, పాపం అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా సినిమా ఆడితే సినిమానే కదా అని అనుకున్నాం. మళ్ళీ అది షో వేయడం జరిగింది, అది కొంచెం పెద్ద వాళ్ళు చూడటం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీస్ చూశారు, విన్ టీమ్ ఫ్యామిలీస్ చూశారు. వీటన్నిటిని మించి నేను బాపినేడి గారికి ఒక లింక్ పెట్టా. దీని కింద మన ట్రైలర్ రిలీజ్ అయింది, దీని కింద ఒకసారి కామెంట్స్ చదవండి సార్, అందరూ థియేటర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని, చూడండి సార్ ఒకసారి ఆలోచించండి అని పెట్టా. ఆ తర్వాత అందరూ సినిమా చూడటం, సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరికి నచ్చటం, థియేటర్లోనే బాగుంటుంది ఈ సినిమా అనుకోవటం, అలా థియేటర్కి వాళ్ళే ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకా చాలా టెస్టులు చేసుకున్నారు. మనం అయితే చెప్పగానే అట్లా కాదు, ఆ కార్పొరేట్ కంపెనీ కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం పోయారు. ఫోకస్ ఏదో అంటారు దాన్ని, ఒక నామం ఏదో ఉంటుంది ఫోకస్ అనేది, అది నాలుగు చోట్ల చేసుకున్న తర్వాత ఇనానిమస్గా ఫిక్స్ అయిపోయి థియేటర్కి. అంటే నేచరు ఎలా తీసిపోయినా మళ్ళీ థియేటర్ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడికి. అంటే అంత కష్టం ఉంది మధు. 1.5 year బిడ్డను సాకినట్టు సాకాం. చూద్దాం. అంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే 90s తర్వాత మళ్ళీ ఆ స్థాయి చెప్పారు కంటెంట్ వాళ్ళకు పడలేదు అని. అంటే ఇక్కడ ఏదో ఒక సినిమాని తక్కువ చేసి కాదు కానీ ఆ స్థాయి కంటెంట్ మా మా దాంట్లో మా ప్లాట్ వస్తే చాలా మజా ఉంటుంది కదా అని వాళ్ళ సబ్స్ కూడా పెరుగుతాయి కదా, కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే గ్యారంటీగా పెరుగుతాయి. అవును. సో మరి కానీ నేచర్ అంతే. ఓకే. అంటే ఇది అనిల్ రావిపూడి గారి సజెషన్తో థియేటర్కి వస్తుందని అన్నారని, అది అనిల్ రావిపూడి గారి సినిమా చూసి అంటే ఆయన అన్నాడు థియేటర్కి బాగుండేది కదా, ఇలా ఎందుకు అనుకున్నారు మీరు, సర్లేండి ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది అన్నాడు. అక్కడి నుంచి మారి థియేటర్కి వచ్చేసింది. డెఫినెట్గా తను బీజం తందే. ఓకే. తన బీజం పడిన తర్వాత తను కూడా చిన్న సజెషన్స్ చెప్పాడు, అది కూడా చేసేస్తే చూస్తే అసలు థియేటర్లో ఎంజాయ్ చేస్తారబ్బా, నేను అద్భుతాలు ఉంటాయి, వాహో ఆహా, అంతే ఎంటర్టైన్మెంట్ అన్న, సింపుల్. సినిమాకి సహజమైన గుణం ఏం కావాలో అది ఉంది దీనికి. సినిమా అనేది కూర్చోబెట్టేస్తుంది అంతే, అలా అది ఉంటుంది. అలాగే ఒక చిన్న థ్రిల్ కూడా ఉంటుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్. అంటే అనిల్ రావిపూడి గారికి ఎందుకు అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది, అసలు ఆయన ఎందుకు చూసాడు అసలు? అలా కాదు, సినిమా మొదలుపెట్టినప్పుడే నేను చెప్పాను, అబ్బాయి నువ్వు చూడాలి, నువ్వు చూసి సజెషన్ చెప్పాల్సిందే నాకు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకా ఏమైనా షూట్ చేయాలా ఇవన్నీ. కానీ ఆ సినిమా ఇది ఒకేసారి అవటంతో చూడలేకపోయాడు. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా, అన్నయ్య నేను నీకు మాట ఇచ్చాను వస్తాను, మణిశంకర వరప్రసాద్ ఆ ప్రమోషన్స్లో ఉన్నాడు, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. కాపీ వచ్చిన తర్వాత సరే ఇట్లా ఓటీటీకి అనుకున్నారు కదా, అబ్బాయి దండోరాకి వచ్చావు, ఇంకా నాకు అడగటానికి అంత అనిపించలేదు, అడగలేకపోతున్నాను నేను, నువ్వు నాకు మెసేజ్ పెట్టేసాయని చెప్పి, ఎందుకు ఏం కాదు నేను వస్తా అన్నాడు. వచ్చాడు, చూశాడు, ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత అన్న సినిమా చూస్తా అన్నాడు, చూశాడు. అంటే ఎగ్జాగరేషన్ కాదు, సెకండ్ మినిట్ నుంచి కనెక్ట్ అయ్యి నవ్వటం మొదలుపెట్టాడు. థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఈ జనరేషన్కి ఏం కోరుకుంటారు, ఏం కలర్ కోరుకుంటారు సినిమాకి, ఎలాంటి ఐడియా కోరుకుంటారు, అలాగే ఉంటుంది సినిమా. సో ఇంకా తర్వాత మారిపోయి మళ్ళీ అదే మనం బలంగా కోరుకున్నప్పుడు ఉంటుంది చూసావా, అది జరిగింది. సాధారణంగా అనిల్ కూడా మధు అంత కష్టపడ్డాను సినిమాకి, ఇష్టపడి అందరూ కష్టపడతారు.
అలాగే నేను కూడా ఇష్టపడి చాలా ఒక చిన్న బిడ్డని సాకినట్టు సాకాను. చూద్దాం, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది. మనమైతే సాటిస్ఫైడ్. నేను ఇదే అంతా అయిపోయిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బాపినేని సార్కి, సాయి గారికి, నితిన్ గారికి. సార్, అందరికీ నచ్చిన సినిమా తీశాను, మీ చేతుల్లో పెడుతున్నాను. నా సైడ్ నుంచి ఇంకా నాకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవండి అని చెప్పేసాను. ఓకే. అంటే మీకు మొదటి నుంచి థియేటర్లో చేయాలనే ఉంది అంతే సినిమా, అందుకే చేశాను. లేకపోతే ఆ సినిమాకి పెంచాల్సిన అవసరం లేదు, నాకే డబ్బులు మిగిలాయి నిజంగా చెప్పాలి. కానీ ఏంటంటే మనం సినిమాని ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో 4 రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసిచ్చేసి ఆ రకం కాదు మనం. అలాగైతే నేను ఖచ్చితంగా డబ్బులు మిగిల్చుకునేవాడిని, ఎదురు పెట్టేవాడిని కాదు. అనిల్ రావుపూడి గారు చూసిన తర్వాత సజెషన్స్ చెప్పడన్నా, మార్పులు చేర్పులు ఏమైనా కొంచెం ఎడిటింగ్ సైడ్ కానీ చిన్నవి, ఈ సాంగ్ ఇక్కడ పెట్టండి, ఇది బాగుంటుంది ఎక్కడ, నాకు నిజంగానే అనిపించింది. అందరూ చూసుకుని ఫైన్, వాళ్ళు కూడా చూసుకొని కరెక్టే కదా, మళ్ళీ ఒకసారి ఫ్లో అంతా చూసుకొని, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అవును, అంతే. 100% వాళ్ళకి నమ్మకం వస్తేనే వింటారు. అది కాకపోతే రెస్పెక్ట్ చేశారు, ఈయన చెప్పటాన్ని రెస్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళదే, డైరెక్టర్ కదా, రెస్పెక్ట్ చేసి రివ్యూ చేసుకున్నారు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. సాధారణంగా అనిల్ రావుపూడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన. సో ఆయన్నే నవ్వుతూ సినిమా చూసి థియేటర్లో వర్కౌట్ అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్గా ఇందులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు. జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డిగా వచ్చేసి దట్టు సిచ్యువేషన్ కామెడీ అనేది ఒక దశకెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడుతుంది అసలు మన మీద. ఓకే. బట్ ఆ చిన్న థ్రిల్ ఉంటుంది చూసా, అది మజా ఉంటుంది. ఒకసారి ఇలా చూసుకుంటారు, ఇట్లా ఉంటుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా అంటున్నారన్న, క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ని. ఓకే, అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావు? ఓకే, చూసా. కోకిల చూసా. అలాగే ఉంటుంది. ఓకే, అలాంటి జానర్. ఓకే, యాస్టీ సినిమాలు కాదు, అలాంటి జానర్. ఓకే. అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్లు అలాంటివి పక్కాగా ఉంటాయి. సీట్ ఎడ్జిన కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి. ఒక దశకి వెళ్ళాక ఎమోషన్, ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s కిడ్స్లో ఒక మిడిల్ క్లాస్ చేశారు. నెక్స్ట్ కోర్టులో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా. రీసెంట్గా దండోరాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దానికి వేరియేషన్ చూపించి వస్తున్నారండి. అంటే ఇది కూడా కోణమా ఈ సినిమాలో? మధు, మనం చూపించడం కాదు మధు, అలా తీసుకెళ్తా, అలా డ్రైవ్ చేస్తుంది. అది నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కొన్ని ఎంచుకున్నాను, అవి ఒకటి ముందు వెనక అట్లా వస్తూ ఉన్నాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. కాలం, టైం అంతే. అంటే 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా ఇప్పుడు ఆ 8 కథల్లోయే. అంటే 80 కథలు రిజెక్ట్ చేశారని చెప్పారు, ఎక్కడో చూసాను. 80 కథలు విన్నాను, వాటిల్లో నేను 8 ఎంచుకున్నాను అని చెప్పారు. అవి మంచి స్క్రిప్ట్స్, కానీ ఒకదాని పోలి ఒకటి అట్లా అనిపించింది. వాళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. ఒకదానికి ఒకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు, డబ్బులుగా చేసేయచ్చు కానీ కాదు. మనకి తెలుగులో కూడా మంచి నటులు, గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన అవకాశానికి, కళామ తల్లి మనకి ఇచ్చిన అవకాశానికి. సో ఐఎమ్ ఆన్ ద వే. ఓకే. అంటే ఆ తరహా కథలని ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారన్నా? అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు, ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని అనిపించాలి, బలంగా కోరుకున్నది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.